నమస్కారం. సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం, బాధితులకు అండగా ఉంటామని కుమారస్వామి భరోసా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఇవాళ బాధితులను పరామర్శించనున్న పవన్, లోకేష్. ఎకరం 60 కోట్లకు విక్రయించేందుకు బ్రహ్మనాయుడు చర్చలు, అడ్వాన్స్ తీసుకునే సమయంలో కుట్ర బయటపడిందన్న పోలీసులు. రాయితీతో ఇచ్చే ఉజ్వల సిలిండర్ల సంఖ్యలో కోత, ఇకపై ఏడాదికి 4 మాత్రమే సరఫరా చేయనున్న కేంద్రం. H1B వీసాకు $1,00,000 ఫీజుపై ట్రంప్నకు ఎదురుదెబ్బ, నిర్ణయం చట్టవిరుద్ధమని కొట్టేసిన బోస్టన్ ఫెడరల్ కోర్టు.